అసలు ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో చూడండి. హెల్తే హెల్త్, వెల్తే వెల్త్. హెల్త్ ఉంటేనే కదా వెల్త్ వస్తది. కాబట్టి ఇది హెల్తీ డిష్. ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట నాకైతే మాత్రం. పిల్లలు చిన్నప్పుడు తినేవాళ్ళం. ఏదైనా పండగొచ్చినప్పుడు ది స్పెషల్. అండ్ ఎవరైనా వచ్చినప్పుడు స్పెషలు. ఏది కాదు పొట్ట బాలేదు, హెల్త్ బాలేదు, పిల్లలకి మంచి ఫుడ్ పెట్టాలన్నప్పుడు కూడా ఇదే స్పెషలు. సూపర్ డూపర్ రెసిపీ దాల్ కిచిడి. స్పెషల్ దాల్ కిచిడి. చేసేద్దాం రండి. ఇంగ్రీడియెంట్స్ మీకు ఇట్లా కలర్‌ఫుల్‌గా చాలా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కానీ అన్నీ ఇంట్లో ఉన్నాయి. ఒక్కసారి చదువుతాను చూడండి. ఎర్రపప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, కందిపప్పు, 4 పప్పులు, ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్, కాలీఫ్లవరు, 4 వెజిటబుల్స్. క్యాప్సికమ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మీరు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఆవాలు, ఉప్పు, జీలకర్ర, ఆయిల్, నెయ్యి. అయిపోయింది మన రెసిపీ. చేద్దాం రండి. ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా అయిపోతుంది. గేమ్ స్టార్ట్. ఆయిల్, కొంచెం నెయ్యి కూడా ఇస్తాం కాబట్టి ఆయిల్ ఒక 3-4 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది పేరుకి పావుసేరు మీద నిండుగా పావుసేరు 300 గ్రామ్స్ బియ్యం అండి. కానీ వెజిటబుల్స్ అన్నీ కలిపి హాఫ్ కేజీ ఉన్నాయి దగ్గర. పప్పులు అవ్వచ్చు, వెజిటబుల్స్ అవ్వచ్చు, అన్నీ కలిపి. అంటే ఆలోచించండి మీరు, బియ్యంకి కార్బ్స్కి డబుల్ మనం ప్రోటీన్ తింటున్నాం, ఫైబర్ తింటున్నాం. కాబట్టి ఇట్స్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ డైట్. అండ్ ఇందులో మీరు కావాలంటే గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు. మొక్కజొన్న స్వీట్ కార్న్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి, అయినా వేయట్లేను. ఎందుకంటే ఓహో ఇన్ని ఉంటేనే దీనికి టేస్ట్ వస్తుందా అని మీరు ఎక్కడ అనుకుంటారో అని నేను వేయట్లేను. ఒక పావుసేరు గ్లాస్ 300 గ్రామ్స్ బియ్యము, ఈ వెజిటబుల్స్ అన్నీ కలిపి కనీసం 7-8 మందికి మనం బ్రేక్ఫాస్ట్ పెట్టచ్చు. స్టార్టింగ్ పులిహోర కానీ బగారా కానీ ఎన్ని పెడతాం కదా భోజనం చేసేటప్పుడు. ఒకవేళ స్పెషల్ డిష్గా పెట్టదలుచుకుంటే ఇది ఒక గంట పెడితే 20 మందికి పెట్టచ్చు. కానీ ఇది ఏంటి అని అడగకుండా ఉండలేరు వాళ్ళు. మీరు భోజనాలప్పుడు జనరల్గా భోజనానికి ముందు పెట్టేది బగారా ఒకటి, వెజిటబుల్ రైస్ ఒకటి, అండ్ దెన్ పులిహోర ఒకటి పెడతారు ఎక్కడన్నా భోజనాలకు వెళ్తే. కానీ ఈసారి దాల్ కిచిడి పెట్టండి. ఇదిగోండి, జస్ట్ జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూన్, ఈ రెండే పోపుకి, నో మసాలాస్. చెప్పాను కదా ఇది హెల్దీ బడ్డీ. చెక్కనైనా చికెన్ అయినా ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ ఒకటే జూలియన్ కట్, పచ్చిమిరపకాయలు మీరు కారం తిన్నంత. నేను ఇక్కడ 7-8 తీసుకున్నా. ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చండి, ఎందుకంటే ఇందులో కారం ఏమి ఉండదు, చప్పగా ఉంటుంది. కానీ సటిల్గా చాలా బాగుంటుంది. దీనిలోకి పుదీనా వెరీ లిటిల్ అండి, లేకపోయినా పర్లేదు కానీ ఎక్కువ వేయకండి దయచేసి. పుదీనా ఈజ్ జస్ట్ ఏ ఫ్లేవర్. ఇదేం కిచిడి, దాన్ని ఏమంటారు, బగారానో బిర్యానీనో కాదు పుదీనా వేసుకోవడానికి. దాల్ కిచిడి. హై ఫ్లేమ్ పెడుతున్నాను కొంచెం ఫ్రై అవ్వడానికి. హాట్ వాటర్ పెట్టుకుంటాను ఈలోపు. ఉల్లిపాయ కూడా ఎక్కువ వేగక్కర్లేదండి, జస్ట్ ట్రాన్స్పరెంట్ అయితే చాలు, అస్సలు వేగద్దు. ఇదిగోండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 టీ స్పూన్స్ నిండుగా వేసేస్తున్నాం. 2.5 కూడా వేసుకోవచ్చు మీరు. నిండుగా 2 టీ స్పూన్స్. ఇదిగోండి, మన పప్పులన్నీ వేసేస్తున్నాను ఇప్పుడు. పచ్చిశనగపప్పు కొంచెం ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి ఇవన్నీ, దానివల్ల సాఫ్ట్ అవుతుందని. కందిపప్పు 1 కప్పు, అప్రాక్సిమేట్లీ 50 గ్రామ్స్ ఈచ్ అండి. పెసరపప్పు 1 కప్పు, ఎర్రపప్పు 1 కప్పు. సిమ్లో ఉంది, నీళ్ళు వేడెక్కుతున్నాయి. సౌండ్ వినపడుతుందా? మల్టీ టాస్కింగ్ అండి మన ఆడవాళ్ళ ఏమంటారు, పుట్టుకతో వచ్చిన వరం మనకి అది. అమ్మ చేసి చేసి మనకు అలవాటు అయిపోతుంది. ఇక్కడ మీరు కావాలంటే ఒక కట్ట పాలకూర వేసుకోవచ్చు. చెప్పాను కదా క్లమ్జీ అయిపోతుందని వేయట్లేను. ఆలుగడ్డ వెజిటబుల్స్లో. బియ్యం కూడా నానబెట్టాను, వాష్ చేసి తీసుకొస్తాను. బియ్యం వేసేస్తున్నాను. దీనికి నీళ్ళు ఎట్లా తీసుకుంటారంటేనండి, 1కి 2, బియ్యానికి 1కి 2 వేస్తాం కదా, 2 వేయండి. పప్పులు కూడా ఉడకాలి కదా మీకు, కాబట్టి 1కి 3 వేయండి సరిపోతుంది. మీరు ఎంత బియ్యం అయితే తీసుకున్నారో 1:3 రేషియోలో వాటర్ పోయండి, అన్నిటికీ సరిపోద్ది. ఒకవేళ మీకు ప్రెషర్ కుక్కర్ తీసాక సరిపోలేదు అనిపించినా, ఇంకా మెత్తగా కావాలనిపించినా అప్పుడు కూడా పోసుకోవచ్చు వెన్నీళ్ళు. అడ్వాంటేజ్. నేను 1కి 3 నీళ్ళు పోసేస్తున్నా. వెజిటబుల్స్ ఇంకా వేయలేదేంటి, వేస్తారు. వెజిటబుల్స్ దేనికి అది మంచిగా ఉడికితే చాలా బాగుంటుందండి ఇందులో కలవకుండా, అందుకని లాస్ట్కి వేస్తాను అన్నమాట. కలుపుతున్నాను. పసుపు వేయట్లేను, వెయ్యను కూడా. దాల్ కిచిడి తెల్లగా ఆ వెజిటబుల్ కలర్స్తో చూస్తేనే టేస్టీగా ఉంటుంది. ఉప్పు ఇప్పుడు వేస్తున్నాను, 1.5.
ఒకసారి చూసుకుంటాను, ఆ తర్వాత వేస్తాను. 2 పడినా కానీ నేను వేయను, ఎందుకంటే ఆలుగడ్డ కట్ చేసినప్పుడు అందులో ఉప్పు వేశారు, అట్లా ఏదైనా ఉప్పు నీళ్ళతో కడిగిన ఏమన్నా ఉంటే వెజిటబుల్స్ అవి సటిల్ ఉంది, కొంచెం వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కదా. 1:35 నుంచి 2 టీ స్పూన్ల లోపు మీ ఉప్పు టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇదిగోండి కాలీఫ్లవర్ వేసేస్తున్నా, క్యారెట్ వేసేస్తున్నా, అన్నీ ఒక్కొక్కటేనండి. చిన్న ముక్క కాలీఫ్లవర్, ఒక క్యారెట్, ఒక 6-7 బీన్స్, దట్స్ ఆల్. 4 వెజిటబుల్స్. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు మీరు. బెల్ పెప్పర్స్ డన్ అండి. మీరు దీన్ని 2 రకాలుగా ఉడకబెట్టచ్చు. లేట్ అయినా పర్వాలేదు, పొల్లు రావాలి అనుకుంటేనేమో ఇట్లాగా ప్రెషర్ రాగానే వెయిట్ చేసి సిమ్ చేసేసి ఒక 15 నిమిషాలు ఉంచుకుంటే ఉడికిపోతుంది. అప్పుడు నీకు పొల్లుగా ఉంటుంది, అంటే పొడిగా. లేదు అంటే టైం లేని వాళ్ళు కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 4 విజిల్స్ రానివ్వచ్చు. 2 ఆప్షన్స్. నేను ఎప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటా. అండ్ మూత పెట్టే ముందు కొంచెం నెయ్యి వేసుకున్నాం అనుకోండి, విడివిడిగా వస్తుంది రైస్, టేస్ట్ ఉంటుంది. 1 2 3 టీ స్పూన్లు లూజ్ నెయ్యి, పెరి నెయ్యి 3 టీ స్పూన్లు వేస్తే దట్స్ ఆల్. పిల్లలకి ఎంత మంచిదో తెలుసా అండి ఇది, మనకు కూడా, పెద్దవాళ్ళకు కూడా. దీనిలో కావాలంటే మీరు మిరియాలు వేసుకోవచ్చు, ఘాటు కావాలనుకునే వాళ్ళు. యాజ్ ఐ సెడ్, నో క్లమ్జీ, అందుకనే అట్లా చేసేస్తున్నా. హైలో పెడుతున్నా, ప్రెషర్ వచ్చేదాకా వెయిట్ చేస్తా. నేను విజిల్ బొమ్మాలి పెట్టదలుచుకుంటే 4 విజిల్స్. నో కరివేపాకు వేయలేదండి మనం, లాస్ట్కి వేద్దామని. నా కరివేపాకు అట్లాగా వేడికి ఉడికితే ఇష్టం. మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేశారంటే సగంలో తీసేసేవాళ్ళు కరివేపాకు. నాకు అంత ఓపిక లేదు, కానీ ఈ ఓపిక అయితే ఉంది. చేపల పులుసులో, ఇట్లాంటి వంటల్లో. ఇదిగోండి ప్రెషర్ వస్తూనే ఉంది. ఇప్పుడు సిమ్ చేసేస్తాను నేను. 20 నిమిషాల్లో మనకి రైస్ అయిపోద్ది. ఓపెన్ చేసి తీసుకొని చూసుకోవచ్చు కూడా మధ్య మధ్యలో ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది. రైస్ ఎప్పుడు అండి సెటిల్ అవ్వాలంటే మనం ప్రెషర్ తీసేశాక, అంటే ఏదర్ విజిల్స్ పెట్టి బంద్ చేసినా కానీ ఇట్లా ఉంచినా కానీ ఒక 5 నిమిషాలు దాన్ని వదిలేయాలి. బిర్యానీ, చికెన్ బిర్యానీ టైప్ అయితే దమ్ బిర్యానీ 10 నిమిషాలు వదిలేయాలి, అప్పుడే అది సెటిల్ అవుతుంది. ఇప్పుడు నేను మంచిగా 5-6 నిమిషాలు వదిలేసిన, అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా సెటిల్ అయిందో. ఇది మన అసలు సిసలు దాల్ కిచిడి. అక్కడక్కడ జీలకర్ర, అక్కడక్కడ ఆవాలు, వెజిటబుల్స్, పప్పులు. బాబా ఏమన్నా పాజిటివిటీనా. నాకు ఇలానే తినాలనిపిస్తుంది, కానీ మీరు తిడతారని తినట్లేను. మీకు భయపడటం నేను మీకు ఎలా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుందా? చాలామందికి భయపడతా పని చేస్తే నచ్చుద్దంట, ముఖ్యంగా తల్లులకి, పిల్లలు భయపడటం ఇట్లాంటివన్నీ. నాకు కూడా అలా ఇష్టము, కానీ భయపడటం ఇష్టం ఉండదు. మన ఇష్టాలకి రెస్పెక్ట్ ఇవ్వటం, మర్యాద కోసం, అంటే ఇష్టాలని గౌరవించడం ఇష్టం నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు వేడివేడిగా తినాలని ఇష్టం ఉందనుకోండి, నా కూతురు కానీ మా హస్బెండ్ కానీ మన అనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఎందుకు అట్లా అవ్వగానే ఏదో అగడబడ్డట్టు తింటావు అన్నట్టు కామెంట్ చేస్తారు ఎవరన్నా అనుకోండి. మనకు చాలా బాధ అనిపిస్తుంది. అదే వాళ్ళే వచ్చి, అమ్మ నీకు వేడివేడిగా తింటాం ఇష్టం కదా, ముందు ఫస్ట్ నువ్వు తిను, 2 ముద్దలు తిన్నాక మనం సర్దుకుందాం అన్నారు అనుకోండి, అది మన ఇష్టానికి వాల్యూ ఇవ్వటం. ఇది కూడా అలాంటిదే. అలాగా మీకు ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా అట్లాంటి ఇష్టాలు ఉన్నాయనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిపెండ్స్ అనమాట, సిచ్యువేషన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి వాళ్ళ ఇష్టాలని గౌరవించండి, ప్రేమించండి. చాలా రిలేషన్స్ బలపడతాయి దానివల్ల. చలో తింటాను ఇప్పుడు. చాలా హెల్దీ ఫీలింగ్ వస్తుందండి నాకు. ఇంత హ్యాపీ ఫుడ్ అంటే నిజంగా. నేను మా ఇంట్లో వాళ్ళు పప్పు అన్నమని మా అత్తగారు చేసేది, ఆలుగడ్డను పాలకూర శనగపప్పు వేసి చేసేవారు. అది చేస్తా, అది చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. దానికేమో తరతరాల సంప్రదాయం ఉంది కాబట్టి ఆ ఫుడ్కి అలవాటు పడిపోయాం. టేస్ట్ విషయంలో దిస్ ఇస్ ద బెస్ట్, దానికన్నా కూడా చాలా బాగుంది. తప్పకుండా చేయండి. మిస్ అయితే మాత్రం మీ ఫ్యామిలీకి అన్యాయం చేసినట్టే. ఇంత మంచి ఫుడ్ని ఉండనా. మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలవనా మిమ్మల్ని. అప్పటిదాకా సెలవు, నమస్తే.